గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. చేవెళ్ల బస్సు దుర్ఘటనకు ఎవరు కారణం? ఘటనా స్థలానికి వచ్చిన అన్ని పార్టీల నేతలను స్థానికులు నిలదీశారు. ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని పార్టీలు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనకు మీరు కారకులంటే మీరు కారణమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇక ఒకే ఇంట్లో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన ఘటన అయితే అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డిసెంబర్ 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఎవరు బాధ్యులంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అన్ని పార్టీలు. సో ఏం చెప్తారు మీరు? పార్టీలతో పాటు పర్యావరణవేత్తలు కూడా బాధ్యులని ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ కాకుండా పర్యావరణవేత్తలు అడ్డుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ కదా. సో అందుకని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం, మాట్లాడదాం. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఈ రోడ్డు విస్తరణ పనుల గురించి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు, మాట్లాడదాం. అయితే ఒకటి, చేవెళ్లకు సంబంధించి అయితే మనం కూడా చాలాసార్లు, నేను కూడా వెళ్ళాను 2-3 సార్లు. ఒక చిన్న పల్లెటూరు కూడా ఇవాళ డబుల్ రోడ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద హైవే, హైదరాబాద్ బీజాపూర్ హైవే. వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూర్, గుల్బర్గా, కర్ణాటకలోని గుల్బర్గా కానీ బీదరు, ఈ ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా అదే ప్రాంతం నుంచి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూర్ వెళ్ళాలన్నా వెళ్ళాలి. హైదరాబాద్కు అటు సైడ్ నుంచి చాలా పెద్ద ఎత్తున హెవీ వెహికల్స్ వస్తాయి. లారీలు, టిప్పర్లు, ఆర్టీసీ బస్సులు, ఏది రావాలన్నా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు చాలా అంటే చాలా ఇరుకైన రోడ్డు, నేరో రోడ్డు. మళ్ళీ చాలా వంకర టింకర్లు ఉంటుంది. ఆ డబుల్ లైన్ కూడా చాలా వంకర టింకర్ ఉంటుంది. 40-50 కంటే స్పీడ్ ఎక్కువ కొట్టడం కాదు. ఇప్పుడు మన వాహనదారులకు అలవాటు అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ మీద 100, 120, 140 కూడా కొడుతున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా అప్పా జంక్షన్ వరకేమో 100, 120 కొట్టి అక్కడి నుంచి ఇప్పుడు చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు పోయే వాళ్ళు ఇక్కడ స్లో కావాలంటే కష్టం. అందుకని ఓవర్టేక్ చేయడము, ఏదో విధంగా జిగ్జాగ్ డ్రైవింగ్ ప్రయత్నం చేస్తారు. ఒకటి, ఇంకా వేరే ఏవైనా చూడండి, నిజామాబాద్ హైవే 100+ స్పీడ్తో కొట్టేస్తారు. కరీంనగర్కు వెళ్ళేది 100+తో వెళ్తారు. కొంత నిజామాబాద్ హైవే కంటే కొంచెం ఇబ్బంది ఉన్నా, ఆదిలాబాద్ వెళ్ళాలన్నా, మహబూబ్ నగర్ వెళ్ళాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా, నల్గొండ వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా, ఏ ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా అన్ని కూడా 4 లేన్ ఉన్నాయి. చాలా మంచి రోడ్స్ ఉన్నాయి. వరంగల్ ఇబ్బంది ఉండే 4-5 ఇయర్స్ బ్యాక్ వరంగల్ కూడా సెట్ అయిపోయింది. వరంగల్ కూడా అద్భుతమైన రోడ్డు మనకు కనిపిస్తుంది. 4 లేన్, 6 లేన్. విజయవాడ రూట్ ఆల్సో 4 లేన్ ఉంది. 4 లేన్ ఉన్నా అక్కడ యాక్సిడెంట్స్ చాలా అవుతాయి. వనస్థలిపురం ఆ దాటి తర్వాత మునుగోడు ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఇది ఇంకా కూడా డబల్ రోడే. 2000 ఆస్కార్ ఫెర్నాండేజ్ ఉన్నప్పుడు టెక్నికల్గా క్లియరెన్స్ వచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఇదే ఉంది. 2015-16లోనే శాంక్షన్ అయింది. అయితే కొద్దిమంది కేసు వేశారు, మర్రి చెట్టులు చాలా ఉన్నాయి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది. దానివల్ల మొన్నటి వరకు కూడా ఇది క్లియరెన్స్ కాలేదు. సరే, అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇక్కడ మనం 2 రకాలు చూడాలి. ఎన్విరాన్మెంట్, పర్యావరణ అవసరమే. ఎట్ ది సేమ్ టైం మానవ జీవన విధానం తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు చెట్లను కొట్టేయడం అనేది తప్పనిసరి అయింది. చెట్లను ఒక చోట కొట్టేసి ఇంకో చోట నాటాలి, లేదా ట్రాన్స్లొకేట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు మర్రి చెట్లు అనుకోండి, 100 సంవత్సరాల క్రితం మర్రి చెట్టు ట్రాన్స్లొకేట్ చేసి వేరే చోట చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు ఆ చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజలు, అంటే మనం స్టూడియోలో కూర్చొనో లేదా వేరే చోట కూర్చొనో ఎన్విరాన్మెంట్ గురించి, పర్యావరణం గురించి మాట్లాడవచ్చు. కానీ రోజు ట్రావెల్ చేసేవాడికి కదా బాధ. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్లో పనిచేసేందుకు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు, లేదా హైదరాబాద్లో ఉండి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు ఉద్యోగాలు చేసేవాళ్ళు వెళ్తూ ఉంటారు. పొద్దున పీక్ ట్రాఫిక్ టైం చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరుకు వచ్చే వాళ్ళంతా కూడా ఆఫీసులకు హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి, స్కూళ్ళు, కాలేజీలో చదువుకోవడానికి వచ్చే వాళ్ళకి పెద్దగా రంగారెడ్డి జిల్లా నేనేమంటానంటే చాలా నిర్లక్ష్యానికి గురైన జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో ఎస్పెషల్లీ వికారాబాద్ పార్ట్. నీకు రియల్ ఎస్టేట్ భూము తెలంగాణ ఖజానా నిండిందంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా రంగారెడ్డి జిల్లానే. అత్యంత దోపిడికి గురైంది రంగారెడ్డి జిల్లా అని చెప్తా.
ఎందుకంటే అక్కడ రైతులు చాలా చోట్ల కూడా చాలా తక్కువ రేట్లు అమ్ముకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది రంగారెడ్డి జిల్లానే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది రంగారెడ్డి జిల్లానే. వాళ్ళు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ రాగానే పెద్ద పెద్ద ఆసాములు, పెద్ద పెద్ద బడా బడా బిల్డర్లు, బడా బడా రాజకీయ నేతలు వచ్చి వాళ్ళకి ముందుగానే ఎక్కడ వస్తుందో తెలుసు లొకేషన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, రాజకీయ నాయకులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చేసుకున్నారు. సో రైతులు వచ్చింది పాపం, అంతకు ముందున్న దానికంటే ల్యాండ్ వాల్యూ పెరిగింది. కానీ ఇప్పటి ల్యాండ్ వాల్యూ అప్పుడున్న ల్యాండ్ వాల్యూ కంపేర్ చేస్తే అసలు అప్పుడు వాళ్ళు అదే ఎక్కువ అనుకున్నారు, అదే ఎక్కువ అనుకుని అమ్మేశారు. వ్యవసాయానికి వరకొచ్చే భూమినో లేకపోతే వేరే భూమినో చాలా వరకు అమ్మేశారు. సో రైతులకి లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలకి వచ్చిన ఆదాయం చాలా తక్కువ. దాని మీద సంపాదించింది మాత్రం రియల్ ఎస్టేటు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు చాలా సంపాదించారు. సో ఒక విధంగా రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా మోసపోయారని నేను చెప్తాను. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మీరు ఎటువైపున చూడండి, మణికొండ, పుప్పాలగూడ, నెక్నాపూర్, ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది. అటు చూస్తే ఉప్పలు, బోడుప్పలు ఇవన్నీ కూడా తర్వాత లాస్ట్ 10-15 yearsలో డెవలప్ అయినాయి కదా. ఉప్పలు, బోడుప్పలు, పీర్జాదిగూడ, జవహర్ నగరు, తర్వాత హైదర్ షా కోటు, బండ్లగూడ, ఇవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లానే ఉంటుంది. కొంత అటుపోతే పటాన్చెరు, సంగారెడ్డి ఏమో ఉమ్మడి మెదక్ జిల్లా. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అటు మేడ్చలు, ఇవన్నీ కూడా కాలక్రమంలో డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఫలాల్ని వాళ్ళు అందుకోకుండా వేరే వాళ్ళు అందుకున్నారు, ల్యాండ్, రియల్ ఎస్టేట్ సంబంధించి. సో ఈ చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు పరిస్థితి ఏంటంటే డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు కూడా మొన్నటి వరకు లేవు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే 2009 ఉమ్మడి రాష్ట్రంలో 2009-2010 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే తాండూరు నుంచి హైదరాబాద్కు రావాల్సి వచ్చేది. దాన్ని బాగా హైలైట్ చేసింది ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిల్చున్నప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా లేదు. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ ఇదంతా అసలు ఇంటీరియర్ రూరల్ రంగారెడ్డి. మనకు అర్బన్ రంగారెడ్డి అంటే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అర్బన్ రంగారెడ్డి. హైదరాబాద్ ఉన్నది చాలా లిమిటెడ్ జోన్. ఇటు హైటెక్ సిటీ ఉంది రంగారెడ్డి జిల్లానే కదా, గచ్చిబౌలి, మాదాపూర్ ఇవన్నీ కూడా, కాజాగూడ, నానక్రామ్గూడ అన్నీ కూడా. సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు అత్యంత ఎక్కువ, అంటే ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు అత్యంత ఎక్కువ మోసపోయినారని నేను అంట. చాలా తక్కువకే వాళ్ళు భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ ప్రాజెక్టులకు కూడా భూములు త్యాగం చేసింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ బెంగళూరు లేదు, ట్రాఫిక్ మనకు అవుటర్ బెంగళూరు లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ బెంగళూరుతో కంపేర్ చేస్తే మిగతా సిటీస్తో పోలిస్తే కంపారిజన్లీ తక్కువ ఉందంటే కారణం ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కు రైతులు భూములు ఇవ్వడం వల్లే మనం ఇట్లా ఉన్నాం. హైటెక్ సిటీకి భూములు ఇవ్వడం వల్లే మన విధమైన సిచ్యువేషన్లో ఉన్నాం. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కాజాగూడ ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల పుణ్యం. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రజలు కూడా ఎస్సీజెడ్ల కోసం వాటి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ కోసం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ ప్రభుత్వం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కోసం కేటాయించిన ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా త్యాగం చేశారు. వాళ్ళు పొందింది చాలా తక్కువ, త్యాగం చేసింది ఎక్కువ. సో అత్యంత దేశంలో ఇప్పుడు అత్యంత తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై ఇవన్నీ జిల్లాల కంటే కూడా ఎక్కువ తలసరి ఆదాయం, దేశంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం ఉమ్మడి మన రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అత్యంత తలసరి ఆదాయం దేశంలోనే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన సంపదని, ఇక్కడ వచ్చిన డబ్బుల్ని తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో వచ్చిన సంపదని ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్లో వచ్చిన సంపద అంటాం, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఏం సంపద రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిందంతా గచ్చిబౌలి, కాజాగూడ, నానక్రామ్గూడ, మాదాపూర్, ఇక్కడే చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి, పబ్లు ఇక్కడే ఉన్నాయి, థియేటర్స్ ఇక్కడే ఉన్నాయి, బార్లు ఇక్కడే ఉన్నాయి. తాగితే ఆల్కహాల్ ఇక్కడే ఎక్కువ, లిక్కర్ సేల్స్ ఇక్కడే ఎక్కువ, పెట్రోల్ డీజిల్ సేల్స్ ఇక్కడే ఎక్కువ, జిఎస్టీ ఇక్కడే ఎక్కువ.
సో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, అందుకని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఖర్చు తలసరి ఆదాయం. ఎందుకంటే ఐటీ వాళ్ళందరూ ఉండేది ఎక్కువ కాబట్టి ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చు కూడా ఇక్కడే పెడతారు. దీని ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళు పొందిన ఫలాలు చాలా తక్కువ అంట మీరు. సో ఉమ్మడి రంగారెడ్డి నిధులతో మిగతా ప్రాంతాలు డెవలప్ అయినాయి, కానీ ఈ వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల మాత్రం అత్యంత నిర్లక్ష్యానికి ఇవాళ కూడా గురైన పరిస్థితి. ఎందుకంటే అటవీ ప్రాంతం కావడం, ఆ డెవలప్మెంట్ కొన్ని పల్లెటూరులో అవి చూస్తే సరిగ్గా రోడ్లు లేని కూడా పరిస్థితి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా అధ్వానం. ప్రధానికి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ ఈ హైవే నుంచే ప్రయాణించాలి. సో ఇటువంటి ఇబ్బందులు మనకు ఇక్కడ కనిపిస్తాయి. మాట్లాడదాం. మనతో పాటు నరసింహారెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పర్యావరణవేత్త. నరసింహారెడ్డి గారు, సో ఒకటి, ఇప్పుడు ఈ చేవెళ్ల సంబంధించిన రోడ్డు చూస్తే వరుస యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒక 4-5 నెలల క్రితం కూడా యాక్సిడెంట్ జరిగింది. దీని అంతటి కారణం, ఈ రోడ్డు విస్తరణ కాకపోవడానికి కారణం పర్యావరణవేత్తలు. వాళ్ళ వల్లే ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాల మీద లెక్క లేదా పర్యావరణవేత్తలకి? చెట్లు మాత్రమే కావాలా, మనుషులు పోతే పట్టింపు లేదా అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? మొదట అది మూర్ఖత్వపు ఆలోచన నుంచి వచ్చింది అది. ఎందుకంటే మనకు అక్కడ మనం చేవెళ్ళ రోడ్డు చూసుకుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటున్నాం, కానీ అది దేని వల్ల జరుగుతున్నాయి? ప్రతి యాక్సిడెంట్ ని ఇన్వెస్టిగేషన్ చేశారా? రోడ్డు విస్తరణ చేస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది అది ఎవరి మాట? అది దాని మీద అధ్యయనాలు ఏమున్నాయి? ఓని 2004 నుంచి చూస్తున్నాం అంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ రోడ్డు, హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్డు, హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు, హైదరాబాద్ నుంచి ముంబై రోడ్డు, తర్వాత మనకు హైదరాబాద్ నుంచి వరంగల్ రోడ్డు, హైదరాబాద్ నుంచి మనకు నాగార్జునసాగర్ రోడ్డు, ఇప్పుడు ఈ చేవెళ్ళ రోడ్డు. అంటే ఈ 8 రోడ్లు ఉన్నాయి. 8 రోడ్లలో కూడా చాలా చెట్లు కొట్టేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ విస్తరణ మనకు పర్యావరణ అనుకూలంగా ఉండాలి, మీరు చెట్లను ఉంచుతూ రోడ్ల విస్తరణ గురించి ఆలోచించమని మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏనాడు కూడా పర్యావరణ అనుకూల అభివృద్ధి గురించి చర్చలు చేయడం లేదు, మాట్లాడడం లేదు. ఇక ఈ రోడ్డుకు వచ్చేటప్పటికి మనం ఏమంటున్నాము? రోడ్డు విస్తరిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయి అంటున్నాం, కానీ ఈ మిగతా మనం 7 రోడ్లు చూస్తే ఇవన్నీ విస్తరణకు గురైనాయి. ఈ విస్తరణ అయిన రోడ్లలో ఇంకా పెరిగినాయి రోడ్లు యాక్సిడెంట్లు. మీరు డేటా తెప్పించి చూడండి. రోడ్డు విస్తరణ చేయడం వల్ల స్పీడ్ ఇంకా పెంచి యాక్సిడెంట్లు ఇంకా జరుగుతున్నాయి. అదే రెండు యాంగిల్స్. ఒకటి, రోడ్డు ఇరుగ్గా ఉన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి, విస్తరణ చేసిన యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ రోడ్డు ఇరుగ్గా ఉండడం వల్ల చాలా సమయం పడుతుంది. ఇప్పుడు చిన్న పల్లెటూరు కూడా ఆ వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ వెళ్లే హైవే ఏదైతే ఉందో, చిన్న పల్లెటూరుకు వెళ్ళిన రోడ్డు కూడా దీనికంటే పెద్దగా ఉంది, అంత చిన్నగా ఉంది. మీరు అన్నదాన్ని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే 448 లైన్స్ అయినా యాక్సిడెంట్లు అవుతలేవా అంటే అవుతున్నాయి, కాదని చెప్పలేం స్పీడ్ వల్ల. బట్ టైం సేవింగ్ ఆల్సో ఫ్యాక్టర్ కదా. అది వేరు, దానికి వద్దాం. కానీ ఇప్పుడు మా పర్యావరణవేత్తల వల్ల యాక్సిడెంట్ జరిగిందనే ఆర్గ్యుమెంట్ కి నేను చెప్తున్నాను, రోడ్డు విస్తరణ వల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి అనేది అది శుష్క వాదన మొట్టమొదట. రెండోది, ఇరుగ్గా ఉంటే కావా? నేను వస్తున్నా దానికి. రెండవ విషయము, మేము రోడ్డు విస్తరణ ఆపమని ఎన్నడూ చెప్పలేదు. మేమంటే ఇప్పుడు ఈ ఇష్యూలో, చేవెళ్ళ ఇష్యూలో నేను లేను. చేవెళ్ళ బనియన్స్ అని ఒక గ్రూప్ వాళ్ళు ఆ 950 మర్రి చెట్లను కాపాడుతూ మీరు రోడ్ డిజైన్ మార్చండి అని మాత్రమే అడిగారు. మొదటి నుంచి కూడా అదే.
ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం డిజైన్ మార్చి అప్పుడు మేము ఈ చెట్లను కాపాడుకుంటూ విస్తరణ చేస్తామని కొత్త డిజైన్ వచ్చింది. అంటే డిజైన్ మార్చడము 4 ఏళ్ళు పట్టింది మేము అడగక. అంటే నేను అంటుంది ఇదే, ప్రభుత్వము తనకి చిత్తశుద్ధి ఉంటే ముందే చేయాల్సిందే, మేము అడగాల్సిన అవసరం ఏముంది? పర్యావరణ అనుకూల అభివృద్ధి తీసుకురావచ్చు కదా. ఇక రెండవది, మీరు రోడ్డు ఇరుక్కుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు విస్తరణ వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కరెక్టే. మరి రోడ్డు యాక్సిడెంట్లు ఆపడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమున్నాయి? ఈ రోడే కాదు, జనరల్ గా మనకి ఎక్కడైనా ఇప్పుడు డేటా తీసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా డేటా తీసుకోండి, తెలంగాణ డేటా తీసుకోండి. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయంటే స్పీడ్ వల్ల 30% అవుతున్నాయి. మన డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ గా పోతూ అటు ఇటు చూడడము, ఫోన్ చూడడము, ఇంకే విధంగానో డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకొక 20% అంటే 50% ఆ డ్రైవింగ్ వల్లనే అవుతున్నాయి అనేది మనకు లెక్కలు చెప్తున్నాయి, పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసిన లెక్కలు. ఇంకా ఇది కాక తాగి నడపడం, ఇంకో అనేక విధాలుగా ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్లు జరగడానికి ఇదే కారణం అని చెప్పడంలో అర్థం లేదు వాదన. రెండోది, ఇరుకు రోడ్లలో అయితే లేవా అంటే విస్తరణ అయినా విస్తరణ కాకుండా డ్రైవింగ్ బిహేవియర్ మారట్లేదు, విస్తరణ జరగడం వల్ల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు అన్నారు స్పీడ్ 10 నిమిషాల్లో ఒక పల్లెటూరులో చదువుకునే అమ్మాయి హైదరాబాద్ రావడానికి బహుశా రోడ్డు విస్తరిస్తే చాలా వేగంగా వస్తుందేమో అని, లేదా ఒక ఉద్యోగం చేసేటామె అక్కడి నుంచి వేగంగా వచ్చి వేగంగా వెళ్తుంది. కానీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మారుతుంది, మీరు గమనించారో లేదో. రోడ్డు విస్తరించినాక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. నేను చెప్పిన ఇందాక 7 ప్రధాన రహదారుల్లో ఆ రోడ్డు పక్కన ఉన్న గ్రామస్తులు అసలు ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ దొరకని పరిస్థితిలో ఉన్నారు. రోడ్డు మీద ఆఖరికి లారీలలో ప్రయాణం. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం, మనతో పాటు యాదయ్య గారు చేవెళ్ల ఎమ్మెల్యే ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యాదయ్య గారు నమస్కారం. నమస్కారం. సో ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి ఇది మీరే దాదాపు 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు? సార్, ఇది నేను కాదు, నాకంటే ముందు నుంచి కూడా ఈ రోడ్డు గురించి 2005లో హలో చెప్పండి. 2005లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆలూరులో ఉపాధి హామీ పథకం ప్రారంభించడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, అప్పుడున్న మంత్రి సత్యనారాయణ గారు ఈ రోడ్డుకు ప్రపోజల్ పంపించారు. అది ఎన్జిటిలో కేసు ఉండడం వల్ల ఆగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నవంబర్ 5 తారీఖు 2011లో కూడా మళ్ళా లెటర్ ద్వారా రాసిండు. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా రాసిండు. తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చినాక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రోడ్డు మంజూరు కావడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఎన్జిటిలో కేసేసిరు. పర్యావరణ పరిరక్షకులు, పర్యావరణ ప్రేమికులు ఎన్జిటిలో కేసు చేయడం వల్ల ఆ రోడ్డు పనులు ఆగిపోయినాయి. లేకపోతే ఎప్పుడో రోడ్డు అయిపోతుండే. అది బీజాపూర్, హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్డు ఉన్నది. అది అందుకే ఇక్కడ ఎన్జిటిలో కేసు చేయడం వల్ల బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్ అయింది. మన్నెగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు రోడ్ పెండింగ్ లో ఉంది. ఎన్జిటిలో కేసు ఉండడం వల్లనే పని ఆగిపోయింది. బట్ వరుసగా 3 సార్లు మీరే శాసనసభ్యుడు కాబట్టి మీరే రెస్పాన్సిబుల్ అని అక్కడ ప్రజలు అంటారు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు నిన్న ఏం జరిగింది? మీ మీద దాడికి ఎత్తిరించారని చెప్తున్నారు. నిన్న
దాడికి ఎవరు ఎత్తించలేదండి. నేను పోయినప్పుడు అలా బాధలు ఉన్నప్పుడు అంటారు పబ్లిక్ అంటే రోడ్డు అది నిజంగా కూడా రోడ్డు కంజెషన్ ఉన్నది, రోడ్డు వర్కులు కాలేదు. 4-5 సార్లు యాక్సిడెంట్ అయినాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బాధ అయినప్పుడు చనిపోయిన బాధలు మనం తెలియదు కాదు కదా, అవి అంటారు కోపంలో ఉన్నప్పుడు అంటారు. సో కోపంలో మాత్రం అన్నారు అంతే తప్ప మీ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. నా మీద వ్యక్తిగతం ఎందుకంటే R&B రోడ్డు వేరు, నేషనల్ హైవే రోడ్ అది వేరు. నేషనల్ హైవే 163 రోడ్ అది హైదరాబాద్ టు బీజాపూర్, ఆ బీజాపూర్ టు మనేగూడ వరకు అయింది. మనేగూడ నుంచి అప్పర్ జంక్షన్ వరకు కావాల్సిన రోడ్డు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోటనే కాలేదు కాబట్టి. అవునండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే R&B రోడ్డు జంగ్ చేపిస్తాం. ఆమె నేషనల్ హైవేలో పోయినాక నేషనల్ హైవే చేయాలి కదా, దానికి మనం ఏం చేస్తాము? సో అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎంపీది అంటారా? మీరు ఎవరు ఎంపీదా, కేంద్ర ప్రభుత్వందా, బీఆర్ఎస్ దా, కాంగ్రెస్ దా? కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ని యాక్సిడెంట్ అవుతున్నప్పుడు ఆ ఎన్జిటీలో కేసు ఉన్నప్పుడు మరి మాట్లాడాలి కదా జనరల్ మంత్రులు, ఎంపీలు. మరి మేము ఢిల్లీ దాకా పోయేటట్టు లేదు కదా. ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మాట్లాడాలి కదా. సెంట్రల్ మంత్రి కేంద్ర మంత్రి ఎవరున్నారో ప్రధానమంత్రి దగ్గరికి పోయి 1-2 సార్లు మా దగ్గర ఈ విధంగా అవుతున్నది, ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది, అనేక సందర్భాలు యాక్సిడెంట్ అయినాయి, అనేక మంది చనిపోయారు, దీనికి పరిష్కారం వెతకండి చూడండి అని చెప్పాలి కదా. సో అంటే దాని రెస్పాన్సిబిలిటీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏంది? బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారులు ఉంది. మరి అప్పుడు దీని గురించి అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. ఓకే, సో బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ బీజేపీది. బట్ ఇప్పుడు మరి గ్రీన్ ట్రిబ్యునల్లో కొట్లాడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా ఈ విషయంలో. గ్రీన్ ఎన్జిటీలో కేసు వేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ చాలా సార్లు రోడ్డు మీద పర్యవేక్షణ చేసి ఎన్జిటీలతో అక్కడ ఉన్న నిపుణులతో అందరితో సంప్రదించి ఆ రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో మేము ఎన్జిటీల కేసు ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసినాం. మొన్న అక్టోబర్ 31 నాడు కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు తయారైపోయారు. స్టే కూడా వెకెట్ అయిపోయింది, పని స్టార్ట్ అయింది. అక్టోబర్ 31 నాడే పని కూడా స్టార్ట్ చేసాం, పని నడుస్తుంది. సో అక్టోబర్ 31 అంటే 4 రోజుల క్రితమే అంతే. 4 రోజులు పని స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎన్జిటీలో కేసు విత్డ్రా అంటే మరి ఎన్జిటీ ఒప్పుకుందా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీ ఒక ఆడియో బయటకు వచ్చింది, చచ్చిన వాళ్ళు ఎవరు చేవేళ్ల వాళ్ళు కాదు అని చెప్పి మీరు అన్న ఆడియో గురించి బాగా. ఒకటి, మాకు ప్రసార సాధనాలు ఇంపార్టెంట్, మేము గౌరవిస్తాం. ప్రసార సాధనాలు, వార్తాపత్రికలు, సమాచారము, అట్టడుగుల సమాచారం వెలికితీసి ప్రజలకు యోగక్షేమాలు తెలిపేసి ప్రసార సాధనాలు, మీడియాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నాకు ఆయన బ్రదర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్నా నువ్వు స్పందిస్తలేవు అన్నాడు. నేను స్పందించలేదు కానీ నా మంత్రులు వెంబడి ఉన్నా, ఫస్ట్ నేనే ఉన్నా అని చెప్పిన తర్వాత నువ్వు ఇంకా పోవాలి, వాళ్ళ ఇంటికి పోవాలి, అది చేయాలంటే నేనన్నా ఒక ఆయన కర్ణాటక ఆయన ఉన్నాడు, తాండూరు ఉన్నారు, మన వికారాబాద్ ఉన్నది, దారులు ఉన్నది, వాళ్ళ దగ్గరికి డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేసి పంపించడం 4-5 గంటల దాకా అక్కడే ఉన్నా అని చెప్పిన. దానికి ఆయన వక్రీకరించి కర్ణాటక అని చెప్పేసి రాసిండు. నేను చెప్పిన మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి మంచి మార్గం అందించేది మీరు కాబట్టి సమాజంలో ఉన్న మానవుల మనోభావాలు దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీది. మేము మాట్లాడడం తప్పు, మాకేమైనా వ్యతిరేకం రాస్తారు బాగుంటుంది ప్రజల మీద, ఎవరైనా ప్రాణాలే కదా. ఓకే సో మీరు అట్లా అనలేదు? అన్నే అక్కడ వేరే చోటకు మీరు వెళ్లి పరామర్శించండి అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు అంతే తప్ప చచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారని. అంటే చేవేళ్ల నుంచి ఎవరు గాయపడ్డ వాళ్ళు ఎవరు లేరా చేవేళ్ల ప్రాంతంలో? చేవేళ్ల ఎవరు లేరు సార్. ఓకే, అంత మిగతా ప్రాంతం వాళ్లే ఉన్నారు. కానీ ఆయన కర్ణాటక ఆయన ఉన్నాడంట, గుల్బర్గా, మిగతా తాండూరు, దారులు, వికారాబాద్. ఓకే కానీ ఇప్పుడు
ఏమంటారంటే ప్రజలు ఇప్పుడు నిన్న మీరు కార్ దగ్గరకు వచ్చినప్పుడు అంతకుముందు 4 నెలల క్రితం కూడా ఒక యాక్సిడెంట్ అయింది కదా? అయిందండి, ఆలూరులో అయింది. యాక్సిడెంట్ అయింది. సో అయినప్పుడు ఇట్లా వరుసగా యాక్సిడెంట్ మీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేగా 2014 నుంచి మీరే గెలుస్తూ వస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తున్నారు. ఓసారి కాంగ్రెస్, ఓసారి బీఆర్ఎస్, 2 సార్లు బీఆర్ఎస్, అంతే కదా? సార్ నేను ఆ రోడ్డు పిఆర్ రోడ్ అయితే నేను చేపిస్తా, నాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మా గవర్నమెంట్ లకి తీసుకురావచ్చు. R&B రోడ్ అంటే కూడా తీసుకురావచ్చు. నేషనల్ హైవే రోడ్ పోయినాక మనం ఆ రోడ్డు మీద ఏం మంజూరు చేస్తాం? ఓకే, అంటే నేషనల్ హైవే కాబట్టి ఎమ్మెల్యేకు రెస్పాన్సిబిలిటీ తక్కువ అంటారు. ఎంపీ గారికి ఉంటుంది, ఎంపీ గారికి బాధ్యత ఉంటుంది. బట్ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ను బ్లేమ్ చేస్తున్నారైనా. సార్ 8 ఏళ్లలో అసలు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, కావాలని నేను దగ్గర నుండి చేపించినండి సార్. ల్యాండ్ అక్విజిషన్ నేను దగ్గర నుండి చేపించిన. బట్ మళ్ళీ అలైన్మెంట్ మార్చమని చాలా ఒత్తిళ్లు వచ్చాయి. చాలా మంది ఇక్కడ ఎక్కడ కూడా రాలేదు అలైన్మెంట్ మారడానికి. ఆల్రెడీ మన మొయినాబాద్ లో జేబీఐటీ నుంచి కనకమాడి గేట్ వరకు ఏదైతే బైపాస్ చేసారు, అదేవిధంగా చేవెలలో మల్కాపూర్ నుంచి జామర్గిత వరకు బైపాస్ చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఒక బన్యాన్సీ వల్ల ఏదైతే ఉందో అదే ఎన్జిటి కేసు ఉండడం వల్ల పని కాలేదు. ఓకే ఓకే. సో అంటే మీరు భూసేకరణ ఎప్పుడు ఏ ఇయర్ లో కంప్లీట్ చేయించారు? 5 ఏళ్ళు అయింది. ఎప్పుడండి? 5-6 ఏళ్ళు అయింది. 5-6 ఏళ్ళు అయింది. 5-6 ఏళ్ల నుంచి క్రితమే ఎన్జిటీలో కేసు వేసారా మరి? అంతకు ముందు నుంచే కేసు నడుస్తుంది. మరి దాన్ని ఫాస్ట్ గా డిస్పోజల్ అయ్యేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు? 5-6 ఏళ్ళ చాలా సార్లు మాట్లాడారు. మరి చాలా సార్లు మాట్లాడినా వినండి. ఇప్పుడు మొన్న అక్టోబర్ 31 ఎట్లా విన్నారు? యాక్సిడెంట్లు అయితే ఆల్రెడీ 4 నెలల క్రితం అయిన యాక్సిడెంట్, వారానికి 2-3 యాక్సిడెంట్లు అయినాయి. అవన్నీ కూడా ఫోటోలు అవన్నీ కూడా చూపెట్టడం ద్వారా వాళ్ళు కూడా కొద్దిగా తగ్గారు. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు స్పీడప్ అయినాయి, అంతకుముందు గవర్నమెంట్ లోనే బాగా స్పీడప్ ఉండేనా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే స్పీడప్ అయింది ఎన్జిటీలో. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళాలంటే అక్కడి నుంచే పోవాలి. 5 కాన్స్టిట్యున్సీలు కొడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్, చేవెళ్ళ ఇవి ఎక్కడ పోవాలన్నా కర్ణాటక కూడా వస్తాయి. అట్టకెళ్ళి కర్ణాటక మల్లికార్జున ఖర్గే పోవాలన్నా గుల్బర్గా, బీదర్ అది ఇక్కడ నుంచే పోవాలి కదా? ఇక్కడికి వెళ్ళి పోవాలి. బీదర్ కాదు కానీ గుల్బర్గా ఇక్కడికి వెళ్ళి పోవాలి. గుల్బర్గా పోవాలంటే ఇక్కడ నుంచే పోవాలి. బీజాపూర్ హైవే. ఇప్పుడు మరి సరే, ఇప్పుడు అక్టోబర్ 31 అయిపోయింది, సెటిల్ అయింది అంటారు. ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తారని మీరు హామీ ఇవ్వాలి? అగ్రిమెంట్ పీరియడ్ ఎస్తున్నదో అంత లోపల చేస్తామని చెప్పి. ఓకే, అగ్రిమెంట్ పీరియడ్ ఎంత? 1.5 year, 2 years? 18 months అనుకుంటా. 18 months. సో ఇప్పటి నుంచి 2027 వరకు కంప్లీట్ అయిపోద్ది మొత్తం. అయిపోతుంది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా టోటల్ కంప్లీట్ టోటల్ గా అయిపోయింది. 1 year లోపల పూర్తి చేస్తా అంటున్నాడు ఆయన. మరి చెట్లను ఎట్లా చేస్తారు యాదవ్ గారు? చెట్ల పరిస్థితి కొన్ని ట్రీస్ పోతున్నాయంటే కొన్ని ట్రీస్ రీలొకేట్ చేస్తారు. ఓకే, మనతో పాటు నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఈ పర్యావరణం గురించి ఫైట్ చేస్తున్న వ్యక్తి నరసింహారెడ్డి గారు. చెప్పండి. సో యాదవ్ గారు ఉన్నారు. యాదవ్ గారు, మీరేమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటారా పర్యావరణవేత్తలకి? మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటారా మనతో పాటు? తప్పకుండా ఇప్పటికైనా మించింది లేదు. మీరు దయదలిచి ఈ ప్రమాదాలు జరగకుండా ఎన్జిటీలో కేసు వేసిందని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. అంటే ఆయన ఏమంటారంటే రోడ్ పెద్ద చేసినంత మాత్రాన యాక్సిడెంట్లు కావనే ఉందా? 4 lane ఔటర్ రింగ్ రోడ్ కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి కదా అని అంటున్నారు వాళ్ళు. అవును సార్, ఔటర్ రింగ్ రోడ్ కాకుండా కూడా విమానాలు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, ట్రైన్లు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఓకే, ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు, ఆయన ఏమంటారంటే విమానాలు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి అట్లా పెంచకుండా ఉంటాం, ఎంతకాలం రోడ్లు పెంచకుండా ఉంటామని అంటున్నారు. నేను అందుకే అంటున్నా, మనము ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే మనము క్రియేట్ చేస్తున్న మౌలిక సదుపాయాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఈ విషయంలో
నేను వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక చెప్తున్నాను. నేను అంటే ఈ చేవెళ్ళ రోడ్ లో నేను లేను కానీ మేము మొదటి నుంచి కూడా రోడ్డు విస్తరణ చెట్లను కాపాడుకుంటూ చేయండి అంటే రోడ్ డిజైన్ చేయమన్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఎన్జిటి ముందు కొత్త డిజైన్ ఇచ్చిండ్రు. సరే 950 మర్రి చెట్లలో దాదాపు 800 కాపాడతామని చెప్పారు కాబట్టి అది మంచి డిజైన్ అని ఒప్పుకున్నాము. ఇంకోటి కానీ ఒప్పుకోవడానికి ఇంత టైం పట్టింది. 6 సంవత్సరాల క్రితమే 6 సంవత్సరాల క్రితం అయిందా ల్యాండ్ అక్విజిషన్ యాదవ్ గారు? 5 years అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టింది ఒప్పుకోవడానికి. మరి ఎట్లా దానికి కారణం? వాళ్ళు డిజైన్ ఇవ్వలే కదా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. వాళ్ళ డిజైన్ దీనికి అనుకూలంగా చెట్లను కాపాడుకుంటూ రోడ్డు విస్తరణ ఎట్లా చేస్తామనే డిజైన్ ఇచ్చేసి ఉంటే అప్పుడే అయిపోయేది. ఇప్పటిదాకా 4 ఏళ్ళు లేట్ ఎందుకు అవుతుండే? ఓకే, డిజైన్ ఎందుకు ఆలస్యమైంది యాదవ్ గారు? అది నేషనల్ హైవే వాళ్ళకి తెలుసండి. నేషనల్ హైవే అంటే మీరు ఫాలో అప్ చేశారా? నేషనల్ హైవే అథారిటీకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారా? మాట్లాడారు. ఓకే, మాట్లాడినా పెద్దగా ఇంత టైం పట్టింది మాట్లాడంగా. సార్ భరత్ గారు, ఇప్పుడు డిజైన్ చాలా ముఖ్యము. నేషనల్ హైవేస్ అన్ని కూడా మనం స్పీడ్ విస్తరణ ఎందుకు చేస్తున్నాం మీరు అన్నారు కదా, సమయం తగ్గించడం స్పీడ్ కొరకు. ఆ స్పీడ్ కొరకు డిజైన్ చేసేటప్పుడు సేఫ్టీకి అనుగుణంగా డిజైన్ చేస్తున్నారా లేదా అది చూడాలి. దానికి చాలా ముఖ్యమైన భూమిక వహించేది చెట్లు. మనం చెట్లను ఒక క్రాష్ బ్యారియర్ గా మనం చూడొచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ లో అది 8 లేన్లు విస్తరిస్తే ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని అక్కడ గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ రోడ్ లో గ్రామస్తులు వాళ్ళ రోడ్డు తీసుకున్నారు, వాళ్ళ పొలాలు పోయినాయి. ఇప్పుడు రోడ్ పక్కన ఉంటే ఒక గ్రామంలో అయితే దాదాపు 50 నుంచి 60 మంది మగవాళ్ళు ఈ హైవేలో స్పీడ్ వల్ల చనిపోయినారు. అందుకే రోడ్ డిజైన్ చేయమని కోర్టుకు వెళ్తే ఇప్పుడు మేమేం చేయలేమని నేషనల్ హైవే అథారిటీ ఒప్పుకున్నారు. ఇది ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ళు అయింది. అంటే డిజైన్ ఒకటి. రెండోది విస్తరణ వల్ల బాగుపడేది ఎవరు? మనకి ఇంకా ఎక్కువ ఆర్టీసీ బస్సులు పెరుగుతాయా? పెంచితే మంచిదే. ఇప్పుడు మీరేమో ఇరుకు అంటున్నారు. ఇరుకులో బస్సెస్ ఎన్ని బస్సులు మూవ్ అవుతున్నాయి? రేపు పొద్దున విస్తరించినాక బస్సుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది? ఈ ప్రశ్న మనం వేయాలి కదా. మీరు అంటున్న ఇప్పుడు పర్సనల్ వెహికల్స్ ఎవరు ఆపలేరు లేండి. పర్సనల్ వెహికల్స్ కార్లు వాటిని అయితే ఆపలేరు కదా. మరి బస్సులు తగ్గుతున్నాయి. బస్సులే కాదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో 4 కార్లు అయినాయి. ఆర్థికంగా అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం లోపల ప్రతి ఇంట్లో కూడా 4 కార్లు అయినాయి. ఏం చేస్తారు? మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా వెహికల్స్ పెరుగుతున్నాయి. అదే వెహికల్స్ పెరుగుతున్నాయి, బస్సులు తగ్గుతున్నాయి. అది సమస్య. బస్సుల సంఖ్య మనము మీరు ఈ హైవేలన్నీ చూడండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ హైవే ఎంబటి ఉన్న వాళ్ళకి బస్సులు లేవు. మీరు అది గమనించండి. మీరు విస్తరించడం వల్ల రంగారెడ్డి జిల్లా అభివృద్ధి జరుగుతుంది. బస్సులు ఉన్నాయి, బస్సులు ఎందుకు లేవు? తగ్గినాయి యాదయ్య గారు. గత 10 ఏళ్లలో మనకు 3500 బస్సుల నుంచి ఇప్పుడు 1828 బస్సులే ఉన్నాయి. మీరు ఏ హైవే అన్నా చూడండి, వాళ్ళకి ఆ బస్సులు లేక ఆటోలలో 8 మంది 9 మంది ప్రయాణిస్తున్న పరిస్థితి. బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఎందుకు? హైవే మీద పెట్టుబడి పెట్టి ఈ హైవేలు ఎస్యూల కొరకు వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు అని పెడుతున్నారు తప్పితే సామాన్య జనము బస్సుల్లో ఇంకా మంచిగా ప్రయాణం సేఫ్ గా చేయడానికి హైవే డిజైన్ ఆ విధంగా లేదు. అది మనం ఎందుకు చర్చించట్లేదు? చర్చించాలి. అది వీళ్ళ ఎవరి కొరకు విస్తరిస్తున్నారు?
ఇప్పుడు మీరు అంటే మీరు విస్తరణ అసలు వద్దంటారా నరసింహారెడ్డి గారు? అసలు విస్తరణ రోడ్లు పెంచొద్దంటారా? హైవేస్ 4 లైన్ 6 లైన్ చేయొద్దంటారా? డిజైన్ అంటున్నా నేను. డిజైన్ మన అవసరాలు, ఎవరి అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేస్తాము. ఇప్పుడు మీరు ప్రజల అవసరాలకు అనుగుణంగా చేస్తామంటారు. అదే సామాన్య ప్రజలకు అనుగుణంగా చేయండి. ఎస్యూవీల కొరకు కార్లు స్పీడ్ గా పోవడానికి కొరకు చేయొద్దు అనేది మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరు చేసిన ప్రజలకు సామాన్య ప్రజల ఇల్లు ఎవరికైనా ప్రజల సౌకర్యార్థమే కదా రోడ్లు విస్తరించేది. మీరు అదే నేను యాదయ్య గారు, మీరు 7 రోడ్లు అధ్యయనం చేయించండి ప్రభుత్వం తోటి. 7 రోడ్లలో చేవెళ్ల రోడ్డు తప్పితే మిగతా అన్ని విస్తరణ అయిపోయింది. ఆ విస్తరణలో సరే చెట్లు మేము ప్రొటెస్ట్ చేసినా కూడా విస్తరణ జరిగిపోయింది. దానివల్ల విస్తరణ ఆగలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ చెట్లు సమస్య ఒకటైతే విస్తరణ వల్ల సామాన్య జనం ఇంకా ఇక్కట్లలో పడుతున్నారు. అది మనం చెట్లు కూడా చాలా పరిస్థితి అయింది. 100 ఏళ్లు దాటిపోయినాయి. కొన్ని చెట్లు ఆటోమేటిక్ గా పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా రోడ్లు చెట్లు కూడా పడిపోతున్నాయి. వాటంతలా అవి కూడా పడిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతో మంది కూడా చెట్లు పడిపోయి చనిపోయిన ఉన్నారు. ఓకే ఓకే ఓకే. అంటే చెట్లు వద్దంటారా? క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, ప్రపంచ వాతావరణ సదస్సు జరుగుతుంది. చెట్లు వద్దనే దశకి మనం 2025 చేరినామా? మన పాలకులు ఎమ్మెల్యేలు ఆలోచనకు వచ్చారా? చెట్లు వద్దు, చెట్ల వల్ల చెట్లు ఎందుకు? చెట్లు ఎవరి కొరకండి? చెట్లు ఆ స్థానిక ప్రజల కొరకే కదా. వాళ్ళ పొద్దున సేద తీరడానికి చెట్లే కదా. సార్ నేను చెప్తున్నది ఏంటంటే చేవెళ్ల ప్రాంతం లోపల చెట్లు కొన్ని పడిపోతున్నాయని చెప్తున్నా. చెట్లు పడిపోతున్నాయి పక్కన పెట్టండి యాదయ్య గారు. ఇన్ని చెట్లు ఉంటే రహదారి ఎంబట ప్రయాణించే సైకిళ్ల వాళ్ళు కావచ్చు, కూలీ వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ప్రభుత్వం కూడా ఎన్నో చెట్లు పెడుతున్నది. మరి చెట్లు పెట్టే ప్రభుత్వము ఉన్న చెట్లు చాలా చెట్లు పెట్టడం జరిగింది. అందుకే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా చెట్ల పెంపకంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ఓకే ఓకే. యాదయ్య గారు సో చూద్దాం బ్యాలెన్స్. నరసింహారెడ్డి గారు, యాదయ్య గారు, థ్యాంక్ యూ. మొత్తానికి ఎన్విరాన్మెంట్ ను డెవలప్మెంట్ రెండింటి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రెహానా, నాకైతే ఇక్కడ చేవెళ్ల సంబంధించిన కేసులో అయితే ఆ రహదారి అయితే చిన్న బుడ్డ పల్లెటూరు కూడా అంతకంటే పెద్ద రహదారి ఉంటుంది, పెద్ద నేషనల్ హైవే. మిగతా అన్ని జిల్లాలకు మంచి కొంత వాస్తవమే. ఎక్కువ 4 లేన్ 8 లేన్ ఉన్నంత మాత్రాన యాక్సిడెంట్స్ కావని ఏం లేదు. అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ కావద్దు కదా, అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ వల్ల కూడా అవుతున్నాయి. బట్ మినిమం, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఫాస్ట్ ప్రపంచంలో మంచి రోడ్స్ అన్నది ప్రజల హక్కు. 4 లేన్ అక్కడ అది డిజర్వ్డ్. అక్కడ ఎట్లాగో మర్రి చెట్లను వాటిని ట్రాన్స్లోకేట్ చేస్తామంటారు. ఎన్విరాన్మెంట్ కావాలి, అది ఎట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలు కూడా ఇంపార్టెంటే.